హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, మంచు ఫ్యామిలీలో ఇప్పుడు ట్విట్టర్ వార్ మొదలైంది సార్. మంచు విష్ణు గారు అండ్ మనోజ్ గారు ఇద్దరు కూడా వరుసగా ట్వీట్లు ఒకరిని ఉద్దేశించి ఒకరు చేసుకోవడం చూస్తున్నాం సార్. అయితే వాళ్ళ పేర్లు మెన్షన్ చేయకుండా క్లియర్ గా అది వాళ్ళని ఉద్దేశించి చేస్తున్నారని అర్థమవుతుంది. అటు మంచు విష్ణు గారేమో మంచు మనోజ్ ని కుక్క అని సంబోధిస్తూ పెట్టిన ట్వీట్, ఇప్పుడు మనోజ్ కూడా ఫ్రాడ్ కుక్క అని చెప్పేసి అది ట్వీట్ చేశారని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ ట్వీట్ల వెనుకున్న అర్థం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఇప్పటి వరకు వచ్చిన ఈ మంచు వివాదంలో ఏమైనా డెవలప్మెంట్స్ కనిపించాయి సార్? మంచు ఫ్యామిలీలో మంటలు ఇంకా ఆరలేదు, అవి రోజు రోజుకి పెరుగుతున్నట్టుగానే కనబడుతుంది. అంటే మామూలుగానే ఇవాళ ఏంటంటే సోషల్ మీడియా వచ్చినాక తమ పర్సనల్ విషయాల్ని, గొడవల్ని, ఎవరితో గొడవ వచ్చినా లేకపోతే ఎవరైనా తనని ఏదన్నా అన్నా అది సోషల్ మీడియాలో పెట్టేసుకోవడం అనేది ఇవాళ కామన్ అయిపోయింది. అంటే పబ్లిక్ అటెన్షన్ కోసం, రెండోది పబ్లిక్ సింపతి కోసం, నేనే కరెక్ట్ అని నిరూపించడం కోసం, లేకపోతే తమ ప్రత్యర్థుల్ని దోషులుగా సమాజంలో నిలపడం కోసం ఈ రకమైన పద్ధతుల్ని అందరూ ఫాలో అవుతారు. మనం మామూలు పీపుల్ కూడా వాళ్ళని ఎవరైనా అంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టడం, ముఖ్యంగా అమ్మాయిలు అయితే ఎవరైనా అబ్బాయిలు చాట్ చేస్తే అందులో తమకు నచ్చనిది ఉంటే ఆ చాట్ తీసి పెట్టడం, రెండోది ఫ్రెండ్స్ అయితే వాళ్ళని బ్లాక్ చేశాను, ఫలానా వాడిని బ్లాక్ చేశాను పెట్టడం, ఇలాగా కామన్ అయిపోయింది. అలాగా సెలబ్రిటీలు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఇంకా రెండు రకాలు ఉంటుంది. వాళ్ళ ట్వీట్లు హిట్ అయితే డబ్బులు కూడా వస్తాయి వాళ్ళకి. సో అందువల్ల చాలామంది సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితం మీద కూడా ట్వీట్లు పెడుతూ డబ్బులు కూడా సంపాదిస్తుంటారు. సమంత లాంటి వాళ్ళకైతే లక్షల్లో కోట్లల్లో వస్తుంటాయి ప్రతి పోస్ట్కి. సో అందువల్ల కూడా వీళ్ళు తమ వ్యక్తిగత జీవితంలో వివాదాలను కూడా పెట్టడం, దానివల్ల తాము లైవ్గా ఉండడం. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు పబ్లిసిటీ ఈజ్ ఎండ్ ఆఫ్ ద డే, దేర్ ఈజ్ నో సచ్ థింగ్ యాజ్ బ్యాడ్ పబ్లిసిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ పబ్లిసిటీ అని ఒక సామెత ఉంది. ఆ టైంకి నీకు బ్యాడ్గా జనం అనుకోవచ్చు, కానీ ఏదేమైనా పాపులర్ అవుతారు. సో అలాగా ఇప్పుడు ఈ మంచు ఫ్యామిలీ ఏం చేస్తుందంటే, నిజానికి వీళ్ళ కుటుంబ సమస్య ఇది. కుటుంబ సమస్యని కుటుంబంలో పరిష్కరించుకుంటే మీడియాకి కానీ మిగతా వాళ్ళకి కానీ ఎవరికి సంబంధం లేదు. ఇది వ్యక్తిగతంగా వాళ్ళ ఫ్యామిలీలో, అందరి ఫ్యామిలీలో ఉన్నట్టే ఆస్తుల గొడవలు ఉండొచ్చు, అన్నదమ్ముల మధ్య పర్సనాలిటీ తేడాలు ఉండొచ్చు, డిఫరెన్సెస్ ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. మామూలుగా మోహన్ బాబు ఫ్యామిలీలో ఏంటంటే మోహన్ బాబుకి మొత్తం 3 పిల్లలు అయితే మొదటి 2 పిల్లలు అంటే విష్ణు అండ్ మంచులక్ష్మి ఇద్దరు కూడా విద్యాదేవి పిల్లలు. ఆమె చనిపోయింది మిస్టీరియస్ కండిషన్లో. దాని తర్వాత వాళ్ళ చెల్లెల్ని నిర్మలాదేవిని పెళ్లి చేసుకున్నారు. నిర్మలాదేవికి మనోజ్ పుట్టాడు. సో ఆ రకంగా కూడా గ్యాప్స్ ఉండే అవకాశం అయితే ఉంది. సో ఏదేమైనా మనోజ్కి విష్ణుకి పడట్లేదు. విష్ణు మోహన్ బాబు పాయింట్ ఆఫ్ వ్యూలో డిసిప్లైన్డ్గా ఈ వ్యాపారాలు కానీ ఎడ్యుకేషన్ కానీ చూసుకుంటూ దాన్ని నెక్స్ట్ లెవెల్కి అభివృద్ధి చేయడానికి విష్ణు అండ్ వెరోనిక వాళ్ళ భార్యాభర్తలు ట్రై చేస్తున్నారు. అట్లాగే కొత్తగా కూడా ఇంటర్నేషనల్ స్కూళ్ళు అలాంటివి పెట్టి వాళ్ళు వ్యాపారం, 2 ఫ్యామిలీ, వీళ్ళు ఈ 2 విషయాల్లో కొంత డిసిప్లైన్గా ఉన్నాడు. లవ్ చేసినా కూడా దాన్ని చెప్పి కన్విన్స్ చేసుకొని పెళ్లి చేసుకోవడం ఇవన్నీ జరిగాయి. రెండోది ఆ అమ్మాయి కూడా దాదాపు 2000 కోట్లకి అధిపతి. వాళ్ళకి విపరీతంగా అన్ని చోట్ల, అమెరికాతో సహా అన్ని చోట్ల ఆస్తులు ఉన్నాయి. కాబట్టి బాగానే ఉంది. కానీ ఇటు మనోజ్ వచ్చేసరికి మొదటి భార్యతో విడాకులు, తర్వాత ఇష్టం లేని పెళ్ళి. ఎందుకంటే భూమా మౌనికా రెడ్డికి ఆల్రెడీ పెళ్ళి బాబు ఉన్నాడు, భైరవరెడ్డి. సో రెండోది అక్కడ అఖిల ప్రియతో కూడా ఆస్తుల గొడవలు ఉన్నాయి. ఈ అమ్మాయికి ఇంకా ఏం ఆస్తులు రాలేదని చెప్తున్నారు. సో ఇప్పుడు మోహన్ బాబు తనకి ఆస్తి ఇస్తే భైరవరెడ్డికి పోతుంది, నేనెందుకు ఎవరికో పుట్టిన అబ్బాయికి ఇవ్వాలనేది మోహన్ బాబుకు ఉంది. అలాగే మనోజ్ డిసిప్లిన్గా లేడు, ఆస్తులకు సంబంధించి కానీ వ్యాపారాలకు సంబంధించి చూసుకోవడం బాధ్యతగా లేడు, అల్లర్చరగా తిరుగుతుంటాడు అన్న ఇది కూడా మోహన్ బాబు ఫ్యామిలీలో ఇటువంటి ఒక గొడవలు నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఏంటంటే ఒక ఇబ్బందులు ఉన్నప్పుడు అవి రకరకాల రూపంలో మేనిఫెస్టో అంటే వ్యక్తీకరించబడుతూ ఉంటాయి, ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటాయి. అలాగా వీళ్ళిద్దరి మధ్య మెల్లమెల్లగా గొడవలు పెరిగి అది మోహన్ బాబు డైరెక్ట్గా, ఇంతవరకు మోహన్ బాబు డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ లేకుండా విష్ణు అండ్ మనోజ్ మధ్య ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మోహన్ బాబు ఎంటర్ అయ్యాడో దాంతో అది ఓపెన్ అయిపోయింది. మోహన్ బాబు కూడా వీళ్ళిద్దరి సమస్యను పరిష్కరించలేని ఒక పరిస్థితికి వచ్చేసాడు. ఎందుకంటే ఆయన కూడా పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ద ప్రాబ్లం.
ప్రాబ్లంలో భాగమైన వాళ్ళు ప్రాబ్లంను సాల్వ్ చేయడం కష్టం, వేరే వాళ్ళు చేయాలి. ఎందుకంటే ఆయన క్లియర్గా విష్ణు సైడ్ తీసుకునేసాడు, ఈ అబ్బాయిని వ్యతిరేకించడం మొదలుపెట్టాడు. అది ఈ అబ్బాయికి కూడా మంచు మనోజ్ కూడా కోపం వస్తుంది, బాధేస్తుంది. ఎందుకంటే సమస్యని మా ఇద్దరి మధ్యలో కూడా ఆయన పరిష్కరించుకుంటే ఆయన ఒకవైపు వెళ్ళిపోయాడని ఇది తనకుంది. సో ఇలాగే ఇది కాంప్లెక్స్ ప్రాబ్లం అయిపోయింది. మన జల్పల్లి దగ్గర ఫామ్ హౌస్ దగ్గర గొడవలైనా అవన్నీ చూసాం. ఇప్పుడు ఏంటంటే ఈ క్రైసిస్ ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ అయింది. ఎందుకంటే ప్రధానమైన ఆస్తులు విద్యానికేతన్, శ్రీ విద్యానికేతన్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, అవి రీసెంట్గా మోహన్ బాబు యూనివర్సిటీ అయింది, దానికి ఆయన ఛాన్సలర్ కూడా అయ్యాడు. సో ఇప్పుడు వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ కూడా ప్రధానంగా అదే అనమాట. ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి అనేక రకాల కాలేజీలు, స్కూళ్ళు అవన్నీ ఉన్నాయి ఇక్కడ. రెండోది పెద్ద ప్రాపర్టీస్, అవి వాల్యూ కూడా బాగా పెరిగింది. ఒకప్పుడు అది పల్లెటూరుగా ఉంది, ఇప్పుడు ఏంటంటే మెయిన్ రోడ్డు పడడం, సెంటర్ అవ్వడం, దానివల్ల ల్యాండ్ వాల్యూస్ కూడా పెరిగాయి. సో గొడవ అంతా అక్కడికి షిఫ్ట్ అయింది. ఆల్రెడీ కాలేజీలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అదేంటంటే విద్యార్థులకి మధ్యాహ్నం భోజనం కంపల్సరీ చేయాలని చెప్పి రేట్లు ఎక్కువ పెంచడం, రకరకాల పేరుతో ఫీజులు వసూలు చేయడం, దీని పట్ల అక్కడ ఉన్న పేరెంట్స్లో కూడా అసంతృప్తి ఉంటే దాన్ని మనోజ్ ఉపయోగించుకొని ఆ ఇష్యూని బయటికి తేవడంతో అసలు ప్రధాన ఆదాయం వనరుగా ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి చెడ్డ పేరు తేవడానికి మనోజ్ రంగంలో దిగాడు, బయటకు వచ్చాడు. దాంతో అది ఇంకా కాంప్లెక్స్ అయిపోయింది ఇష్యూ. సో ఈ క్రమంలో మొన్న సంక్రాంతికి మనోజ్ మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏదో ఒక గొడవ చేయడానికి వెళ్ళినట్టే మనకు కనబడుతుంది. ఎందుకంటే సమాధులకి పోయి చేయడం అనేది అదే టైంలో చేయాల్సిన అవసరం లేదు, కావాలనే అది ప్రోగ్రాం పెట్టుకున్నట్టుగా అవుతుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున అతను దాదాపు 400-500 మందితో ర్యాలీగా రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి రావడం, అక్కడ గొడవ పడ్డం, కిరణ్ అని అక్కడ పనిచేస్తున్న మేనేజర్ మీదకి దాడి చేయడానికి రావడం, గేట్లు దూకి ఆ సమాధులు, వాళ్ళ అవతాత సమాధుల దగ్గరికి వెళ్ళి అర్పించి రావడం, ఇవన్నీ చేశాడు. అట్లాగే నారావారిపల్లిలో లోకేష్ ఉంటే లోకేష్ దగ్గరికి పోయి కూడా ఒక 20-25 మినిట్స్ సమావేశం ఆడారని చెప్తున్నారు. అంటే మరి ఆయనతో ఏం మాట్లాడే తెలీదు. సో ఇప్పుడు దాని తర్వాత ఏమైందంటే ఇద్దరు ట్వీట్లు వారు మొదలుపెట్టారు. ముందుగా విష్ణు మొదలుపెట్టాడు. విష్ణు మోహన్ బాబు యాక్ట్ చేసిన రౌడీ అనే సినిమా రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేశాడు. దానికి సంబంధించి ట్వీట్ ఏం పెట్టాడంటే దాంట్లో ఒక డైలాగ్ ఉంది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ ఇది, అట్లాగే వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్, ఆయన డైరెక్ట్ అయిన సినిమాలో నాకు నచ్చిన డైలాగ్ అని, ఈ డైలాగ్తో నేను మోహన్ బాబు 50 MB50 అని పెట్టాడు. మోహన్ బాబు ఇండస్ట్రీకి వచ్చి సినిమా ఇండస్ట్రీకి 50 ఏళ్ళు అయిన సందర్భంగా సెలబ్రేషన్స్ చేస్తున్నారు కాబట్టి MB50 అని పెట్టారు. అదేంటంటే ప్రతి కుక్కకి సింహం అవ్వాలని, అంటే సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ వీధులు మొరగడానికి, అడవిలో గర్జించడానికి తేడా ఉంటుందని, కనీసం వచ్చే జన్మలైనా నువ్వు తెలుసుకుంటావన్న ఆశ అని చంపడానికి ముందు మోహన్ బాబు డైలాగ్ దాంట్లో. ఓకే, ఆ డైలాగ్ని ఇతను పోస్ట్ చేశాడు. దీంతో ఏంది, ఇతను కుక్క అని, మనోజ్ కుక్క అని విష్ణు ఉద్దేశం అని చెప్పి ఇంకా అందరూ రాయడం మొదలుపెట్టారు. ఎందుకంటే అది కనెక్ట్ అవుతుంది. అంటే నువ్వు కుక్క, నేను సింహంరా, నువ్వు ఎప్పటికీ సింహం కాలేవు అనేది పెట్టాడు. దానికి కౌంటర్గా మనోజ్ ఏం చెప్పాడంటే, మన కృష్ణరాజు సినిమాల్లో ఉండి తాండ్రపాపరాయుడు, భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న ఈ సినిమాలో ఉండి స్టిల్స్ పెట్టి కింద ట్వీట్ చేశాడు. కన్నప్పతో రెబల్ స్టార్ కృష్ణరాజు లాగా సింహం, కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణరాజు లాగా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది. ఇతనేం ఫ్రాడ్ కుక్కని యాడ్ చేశాడు. ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది, నువ్వు ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావు. అతనేమో వచ్చే జన్మలో అని రాశాడు, ఇతనేమో ఇదే జన్మలో ప్లస్ ఫ్రాడ్ కుక్క అని అన్నాడు. అది డైరెక్ట్గా దాని కౌంటర్ అన్నాడని అర్థమైపోతుంది. దీంట్లో పెద్ద అర్థం కాని ఏం లేదు. అతను విష్ణు మనోజ్ని కుక్క, అది కూడా నువ్వు సింహం అవ్వాలనుకుంటావు, నువ్వు అవ్వలేవురా, నువ్వు కుక్కవే అనేది అతను చెప్తే, ఇతనేమో నువ్వు ఫ్రాడ్ కుక్కవరా, నువ్వు సింహం అవ్వాలనుకుంటున్నావు, నువ్వు ఆ విషయం ఏ జన్మలో తెలుసుకుంటావు, అంటే నువ్వు సింహం కాదు కుక్కవే, అది కూడా ఫ్రాడ్ కుక్కవే అనేది ఇతను అన్నాడు. ఇది అంటే మనకి సిల్లిగా ఉంటుంది కానీ వాళ్ళ ఫ్యామిలీకి మాత్రం ఇబ్బందికరమైన అంశమే. ఇద్దరు కూడా